ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆ మెనూ కార్డు చూస్తున్నామని పిలు. తర్వాత చెప్తారు చెప్తాను. ప్రామిస్ ప్రామిస్. ఓకే యు గివ్ ద ఆర్డర్ ప్లీజ్. ఆ మెనూ కార్డు చూస్తున్నా పిల్లగా. ఓకే 1 2 3 4. ఈడు సామాన్యుడు కాదు, 4వ దాన్ని కూడా పట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన పిలుస్తున్నారు. రండి. జస్ట్ మినిట్. మీరు 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో. పిలిచారన్నారు, ఎవరు లేరేంటి? ఎవరు లేరు కదా. ఉండడు, 5వ రూమ్కి వెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా. పొద్దున్నుంచి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నామంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఎవరండి పిలిచింది? ఎవరనేది తెలీదు. మా మేడం గారు వచ్చి ఉంటారు, నేను వెళ్ళొస్తాను. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు, ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించలేదు. నేనేదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి అంతే. సమర్ని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లా అయింది? రూమ్ నెంబర్ 201 లో నేను బుక్ చేయలేదమ్మా. అసలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది వినమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు 3 అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురే, ఒరే వద్దు, వెళ్ళిపోరా. ఇదే హోటల్లో 3 అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు. కింద మీద పడి ఎలాగోలా ఒక్కరోజు మేనేజ్ చేసాం. ఇక ముందు వీళ్ళని మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నారా? సూపర్ ఐడియా. ఏంటిది? 3 అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా. అవును. అలా కాకుండా ఒక అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే, ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయల్ బాజే, చోరీ చోరీ చుప్కే చుప్కే. ఎందుకట? సూపర్ ఐడియా ఇచ్చావు కదా, గిఫ్ట్. రే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుకో. వాళ్ళ 3ని స్మూత్ గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అక్కడ రెస్టారెంట్ లో కన్నడ అమ్మాయి తమిళ అమ్మాయి ఒకే చోట కూర్చున్నారు. నాకు తెలుసురా, ఇప్పుడు మీరు చూడండి. వాళ్ళిద్దరు వాట్ చందు, నిన్న రాత్రి అంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియని అత్త కూతురు ఎవరా? అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అది థ్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఆ రోగం డేంజరసా? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. కడువులే. ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది? నాకు తెలిస్తే కదా. అదిగో. పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును, ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు. డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 minute ప్లీజ్. అక్కడేం జరిగిపోతున్నాడు ఇందాం పద. ఇస్ దిస్ డిసీజ్ డేంజరస్? వెరీ డేంజరస్. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో, మీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును, దగ్గుతుంది. 1 minute ప్లీజ్. ఓకే చందు. అదిగో అనిత వస్తుంది. తాతయ్య రెడీగా ఉండండి. మీరు ఎంతైనా చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దయచేసి నన్ను కంపల్ చేయొద్దు ప్లీజ్. సరే అలా అనకరా. అక్క కూతురా? అత్త కూతురు తాతయ్య, అత్త కూతురు. మర్చిపోయా. అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య ప్లీజ్. ప్లీజ్ నాన్న, నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతుందిరా. నేను చేసుకోపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోకపోతే మీ గడ్డ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోద్ది. అమ్మాయితో నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 వద్దు. అది కాదురా. నేను చెప్పేది ప్లీజ్ వద్దు. నువ్వు అడిగితే అమ్మాయి ఒప్పేసుకుంటుంది. అత్త కూతురు నేను చేసుకోమని గొడవ చేస్తుంది.
ఎందుకో తెలుసా, అమ్మాయిది గొప్ప మనసు. షీఈ్ ఎ గ్రేట్ గర్ల్. ఎస్, గొప్ప త్యాగి. అవును, నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకోను, అంతే. దట్స్ ఆల్. చందు పిలుస్తుంది. వెళ్ళి బాబు వెళ్ళరా. యా. అనిత, నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను, చూశాను. నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు. నేను మాత్రం ఒప్పుకోను, అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు. పెళ్లి మీ అత్త కూతుర్నే పెళ్లి చేసుకో. అనిత, మరి నువ్వు? అవును, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరం? నువ్వేం మాట్లాడకు చందు. ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దాట్స్ ఇట్. అనిత, బాయ్ చందు. చందు, నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో, అలా జరగడానికి వీలేదు. నీ అత్త కూతుర్నే చేసుకో. భారతి, మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చందు. నువ్వు నీ అత్త కూతుర్ని చేసుకో. భారతి ప్లీజ్, నేను చెప్పేది. నో, ఐవ్ డిసైడెడ్. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ కి బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి, బాయ్. భారతి. Oh God, this is too much. తాతయ్య, ఇద్దరిని High tech పంపించేశాను. friend చందు. అమ్మయ్య. సో హ్యాపీ చందు. I'm శ్వేత so ప్లీజ్, happy. నేను చెప్పేది విను. నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోవద్దు ప్లీజ్. నేనేం విన్ను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను, నాకు నువ్వు. విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్, ప్లీజ్. చందు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చందును కాదు. గీత పరిచయం అయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు. కాదనడానికి నేనెవరిని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది. తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకెలాగో ఉంది. ఐ సమ్హౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇట్ చందు. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై. బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు? మిగిలిన ఫోటోలని తీసావా? ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు, నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి, గీత. శ్వేత, శ్వేత ఎక్కడ? యా, ఐమ్ హియర్. త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే. హాయ్. ఓ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నువ్వు పర్లేదు, నువ్వు చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. నో అరే, శ్వేత, please. నో చందు, ఇంకో 1 hour లో మనం విడిపోబోతున్నాం. నేను శ్వేత, ఐ నో. అరే, ఏంటిది? నో శ్వేత, చందు, ఏయ్, ట్రై టు శ్వేత, అండర్స్టాండ్. don't behave like this. ఇప్పుడు మాత్రం నిన్ను శ్వేత, అరే శ్వేత, నేను చెప్పేది విను. చందు, నేను చెప్పినట్టు విను. గీత, నేను చెప్పే గీత ప్లీజ్. నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్ లో గీత నిన్ను క్షమించదు. గీత, గీత ప్లీజ్. గీత
గీత నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పగా అర్థం చేసుకోడేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండటం నా కళ్ళని నేను చూశాను. అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందేదో నేను చెప్ప. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న సంజయ్ నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను. తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు. నా ప్రేమని, నా మనసుని చంపేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. గీత ప్లీజ్. ఈ జన్మకి మన ఎదురు కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నన్ను కలవద్దు. అయ్యో, ఏంటి వర్షంలో తడిచొచ్చా?